నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కల్తీ మద్యమాన్ని అరికట్టాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నియోజకవర్గ కేంద్రం వేమూరులో వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరకుటి అశోక్ బాబు నేతృత్వంలో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. వేమూరు రైల్వే గేట్ నుండి స్థానిక ఎక్స్చేంజ్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎక్స్చేంజ్ సిఐకి వినతి పత్రం అందజేశారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీని ఉద్దేశించి అశోక్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుటుంబ నేతల నేతృత్వంలోనే కల్తీ మద్యం విచ్చలవిడిగా సరఫరా అవుతుందని అన్నారు. కల్తీ మద్యమే తాగి అనేక మంది పేదవారు అనారోగ్య పాల్గొనడమే కాకుండా మృతి చెందుతున్నారని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మద్యం 16 ఏళ్ల పిల్లలకు అమ్ముతున్నారని మద్యం కొనడానికి పట్టిపోలు మద్యం షాప్ వెళ్తే అక్కడ కల్తీ మద్యం అమ్ముతున్నా మూసివేసేటట్టుగా కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. పర్మిట్ షాపులు ఖచ్చితంగా పూర్తిగా రద్దు చేయాలి. నేను ముఖం కడుక్కుందామని దారిలోకి వెళ్ళాను. అక్కడ ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ లో ఇప్పుడు తాగుతూ ఉన్నారు. కల్తీ మద్యం పర్మిట్ రూమ్ ఉందో లేదో తెలియదు, నాకు దానికి పర్మిషన్ ఉందో లేదో తెలియదు. మరి ఈ రకంగా విచ్చలవిడిగా మందు తాగుతా, అది కల్తీ మద్యమో మామూలు మద్యమో తెలియదు. ఈ రకంగా పేద వర్గాలందరినీ కూడా వ్యాధులకు గురయ్యేటట్టుగా చేస్తుంది ఈ ప్రభుత్వం. చనిపోయిన కుటుంబాలు క్షీణించిపోయినాయి, ఆల్రెడీ వాళ్ళు నష్టపోయారు. బ్రతికున్నటువంటి ఈ సమాజం ఇక్కడ ధనిక పేద కల్తీ మద్యానికి తేడానే లేదు. కల్తీ మద్యానికి పేదవాడ ధనికుడు అనేటువంటి తేడా లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని బ్రతికినటువంటి లక్షలాది కుటుంబాలకి ఈ రాష్ట్రంలో అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఈ కల్తీ మద్యం దాగి కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఆరోగ్యశ్రీ తీసేశారు, గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసేశారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసేశారు. అంటే పేదవాడికి వైద్యం అందడానికి లేదు. పేదవాడు వ్యాధుల బారిన పడడానికి కల్తీ మద్యం చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు పార్టీలతో సంబంధం లేనటువంటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల పంచాయతీలు ఈ రోజు చీరాల పట్టణంలో లేబర్ ఇన్స్పెక్టర్ కె రామారావు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జీఎస్టీ తగ్గుదలను ప్రతి ఒక్క షాపులో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ప్రతి ఒక్క షాప్ లో జీఎస్టీ రేట్లు పెట్టవలసిందిగా అందరికీ చెప్పారు. మరలా చీరాల రైల్వే స్టేషన్ నుండి పేదరితం సెంటర్ మీదుగా చీరాల ఎల్డీటీ కంపెనీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్క షాప్ లో పనిచేసే కార్మికులు, జిగ్గింగ్ వర్కర్స్ మరియు లేబర్ ఇన్స్పెక్టర్ రామారావు మరియు సిబ్బంది, కామధేను కాంప్లెక్స్ ఓమ జనార్దన్ పాల్గొన్నారు. తగ్గించిన ట్యాక్స్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించిన ట్యాక్స్ కానీ అందరికీ, వ్యాపారస్తులు కానీ కస్టమర్స్ కానీ అందరికీ చాలా సంతోషంగా ఉంది. జీఎస్టీ వల్ల అందరికీ చాలా ఉపయోగాలు ఉన్నాయి. 1 నేషన్ 1 ట్యాక్స్ అనే నినాదంతో జీఎస్టీ సంబరాల నిమిత్తం దీపావళి సంబరాలుగా అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ గారికి ధన్యవాదాలు. రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారు రోజువారీ ఉపయోగించే చాలా వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గించడం వలన ఇది సామాన్య ప్రజలకు చాలా వృద్ధి చేకూరుతుంది. అలానే ఈ ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ఈ బైక్ ర్యాలీ మీద వర్కర్తోటి సామాన్య ప్రజలకు అవగాహన కల్పించుకోవడం బైక్ ర్యాలీని ఈ చీరాల రైల్వే స్టేషన్ నుండి ఐటీసీ లిమిటెడ్ కంపెనీ వరకు బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం అనేది. ఈ బైక్ ర్యాలీ నందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా వర్షం విపరీతంగా పడటం వలన ఈ ర్యాలీని నిర్వహించడంలో కొద్దిగా జాప్యం జరిగింది. అయినను ఈ ర్యాలీ నందు కార్మికులు ఎంతో ఓపికతో, సహనంతో మాకు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ జనార్దన్ రావు గారు, అలాగనే కాంప్లెక్స్ ప్రెసిడెంట్ గారు ఈ విషయంలో, ర్యాలీ విషయంలో చాలా అవగాహన మాకు కోఆపరేట్ చేశారు. వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ బైక్ ర్యాలీ నందు కేంద్ర ప్రభుత్వం తగ్గించినటువంటి రోజువారీ ఉపయోగించే చాలా వస్తువులపై
సామాన్య ప్రజలకు చాలా లబ్ధి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్దేశించిన విధంగా ప్రతి గ్రామంలో గ్రామ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరకుటి అశోక్ బాబు తెలియజేశారు. సోమవారం స్థానిక లక్ష్మీ గణపతి కళ్యాణ మండపంలో గ్రామ పార్టీ కార్యవర్గాలు అనుబంధ విభాగాల సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పార్టీ కార్యవర్గ సభ్యులు పార్టీ శ్రేణులకు కూడగట్టి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రచ్చబండ కార్యక్రమంలో ప్రజలకు వివరించి సంతకాలను సేకరించాలన్నారు. పెద్దలందరూ తీర్మానించుకోవడం అయినది. నిన్న 5 మండలాల మీటింగ్ లో ఆ తీర్మానించుకోవడం అయినది. ఒకవేళ ఏ గ్రామంలో అయినా జరగకపోతే మీ గ్రామ కన్వీనర్ అడగండి గట్టిగా. నన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కార్యక్రమాన్ని నేను చేయకపోతే నన్ను అడుగుతున్నారు. అలానే మేరీ గ్రామంలో బుధవారం సాయంత్రం 5 గంటలకి ప్రతి ఒక్క గ్రామంలోనూ పరిచయాలతో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు, మన గ్రామ కన్వీనర్, ఇంకా సీనియర్ నాయకులు అందరితో రచ్చబండలాగా వేసుకొని దాని పట్టాల్సుకొని అందరూ కూర్చొని చర్చించుకుంటూ ఈ కోటి సంతకాల సేకరణ ఎలా చేయాలి, అనుబంధ విభాగాలకు సంబంధించి మిగిలి ఉన్న కమిటీలకు సంబంధించి అనుబంధ విభాగాలకు సంబంధించి ఇంకా ఎవరైనా ఉంటే ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా సీనియర్ నుండి ఇంకా మా దగ్గర రాకపోతే అంటే ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గర రాకపోతే వాళ్ళందరూ కూడా కమిటీలు చేసే కార్యక్రమం ప్రజాస్వామ్యంగా పారదర్శకంగా మీ గ్రామాల్లో జరిగాయి. అవన్నీ కూడా ఒక పుస్తకం పెట్టుకుని ఇప్పుడు గవర్నర్ చెప్పారు, శ్రీరామ్ గారు ఆ పుస్తకంలో రాసుకొని ఆ పుస్తకం ఎప్పుడు ఉంది, మేము మీ గ్రామాల్లో చేసినటువంటి రిజర్వేషన్ కూడా దాంట్లో సంతకాలు చేయాలి. ప్రతి నెల అది అయిపోయిన తర్వాత ఫోటో స్టాట్ మాకు ఆఫీస్ కి పంపించేటట్లుగా చేయాలి. ఇది నేను చేయగల అన్నట్టుగా ఉంది మీ ఫేస్ అంతా. ఎందుకంటే అలవాటు కాదు, సిస్టమ్ ఎలా చేయాలని అలవాటు కాదు. అలవాటు చేస్తారు ఎవరింటి రమణాన్ని తెలుగుదేశం వాళ్ళు వచ్చి రమణాన్ని వర్షంలో 20 మంది 30 మంది కూడా చేయలేరు. వాళ్ళ నిరసన తీసుకుంటారు, ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నా కానీ. ఎంతో వర్షంలో తడుస్తున్నా కానీ ఎంతమంది వచ్చి ఈ రోజు పోలీసులు మనం అరెస్ట్ చేస్తున్నారన్నా కానీ ఎంతమంది వచ్చి ఇక్కడ నిలబడ్డానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తారని కూడా చెప్పారు. బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గం పరచూరు మండల గ్రామంలోని ఎక్స్చేంజ్ ఆఫీస్ వద్ద వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పరచూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ గాది మధుసూదన్ రెడ్డి సూచనల మేరకు కల్తీ మద్యాన్ని నిషేధించాలని, ఎటువంటి పాపం తెలియని అమాయక ప్రజలు కల్తీ మద్యం తాగి వారి కుటుంబాలు చిన్నాభిన్నమైన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని రాష్ట్రం మొత్తం సిండికేట్ గా ఏర్పడి కల్తీ మద్యాన్ని భారీ ఎత్తున అమ్మటం జరుగుతుందన్నారు. అరికట్టాలి కల్తీ మద్యాన్ని, అరికట్టాలి కల్తీ మద్యాన్ని, ఎత్తేయాలి గుళ్ళో బొళ్ళో పెట్టిన మందు షాపుల్ని, ఆపాలి బెల్ట్ షాపుల్ని, ఎత్తేయాలి బెల్ట్ షాపుల్ని. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో గౌరవ మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ గాది మధుసూదన్ రెడ్డి గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు పర్చూరు నియోజకవర్గంలో కల్తీ మద్యంపై మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం. వర్షం అయినప్పటికీ ఈ కార్యక్రమం విజయవంతంగా చేపట్టాం. అందులో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తయారవుతున్న మద్యం దాదాపుగా అధికార ప్రభుత్వం 100% అధికార ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, వాళ్ళ తాబేదారులు, వాళ్ళ అనుచరగణం ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మరి అక్రమంగా కల్తీ మద్యాన్ని తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చావులకు కారణమవుతున్నటువంటి తరుణంలో మరి ఏ పాపం తెలియనటువంటి గత ప్రభుత్వంలో అసలు ప్రభుత్వం ద్వారా నిర్వహించినటువంటి దుకాణాల్లో అక్రమ మద్యం ఉందని చెప్పి అక్రమ కేసులు పెట్టి నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం మరి వీధి వీధికి
ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు వాళ్ళ తాబేదారులు వాళ్ళ పెట్టుబడిదారులు ప్రతి చోట అక్రమ మద్యాన్ని తయారు చేసి ప్రజలకు విక్రయించి ఎంతో మంది చావులకు కారణమవుతున్నారు. కాబట్టి ఈ ఉద్యమాన్ని మేము ఆపం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ప్రతి ఊళ్ళో గుడి దగ్గర బడి దగ్గర మరేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రదేశం రాష్ట్రంలో కల్తీ మద్యం విపరీతంగా జరుగుతుంది కాబట్టి దానివల్ల మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కల్తీ మద్యాన్ని ఆపండి అని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారికి ఇవ్వడానికి వచ్చాము. బెల్ట్ షాపులు కూడా రద్దు చేయాలని చెప్పి ఈ విధంగా మనం కార్యక్రమాన్ని ప్రజలకు తెలియాలని చెప్పి ఎక్సైజ్ వాళ్ళు కూడా ఏమన్నారు, ఎక్కడ నుండి చెప్పండి, మేము కూడా వెరిఫై చేసుకుంటామండి మన మండలంలో కానీ మన నియోజకవర్గం కానీ. వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం, ఎందుకంటే వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేశారు. కాబట్టి ఈ విషయంలో మన అందరూ ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండి వ్యవహరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాపట్ల జిల్లా పరశురు నియోజకవర్గంలో ప్రజాసేవే ప్రధాన ధ్యేయంగా పరశురు నియోజకవర్గం ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కంటి సమస్యలను డాక్టర్లకు చూపించి వారికి కావాల్సినటువంటి మందులు, కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ కి అవసరమైన వారికి శంకర్ కంటి ఆసుపత్రి మరుసటి రోజున రావాలని వారికి తెలియజేశారు. ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆధ్వర్యంలో నోవా అగ్రిటెక్ లిమిటెడ్, ఏలూరు చారిటబుల్ ట్రస్ట్ మరియు శంకర్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. అనేది ఆయన ముఖ్య ఉద్దేశంగా భావించి మాలాధారణ చేసిన స్వాములకు సద్ది ఏర్పాటు చేసేందుకు సోఫిరాల గ్రామస్తులు సహకరించాలని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ టిఎస్ఆర్ ఆంజనేయులు అన్నారు. ఆదివారం సాయంత్రం శివాలయం వద్ద జరిగిన సోఫిరాల గ్రామ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 22వ తేదీ నుండి కార్తీక మాసం సందర్భంగా స్థానిక శివ అయ్యప్ప స్వాముల ఆలయంలో మాలాధారణ చేసిన స్వాములకు మండల కాలం ఆలయ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదొకటి మనం ఆలోచించేది. ఇకపోతే బాపట్ల జిల్లా కారంచేడు గ్రామంలో ఫిరానీ పీర్ రోషన్ జమీర్ ఖాందీలే నూరానీ హజరత్ మెహబూబే సుబానీ వారి గ్యార్మింగ్ షరీఫ్ వేడుకలు అత్యంత వైభవంగా, రంగరంగ వైభవంగా బ్యాండ్ వాయిద్యాలతో, విద్యుత్ దీపాల అలంకరణతో, బాణసంచాలతో, ఫకీర్ల జరాబులతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం సుబానీ ఆధ్వర్యంలో జరిగింది. ఊరేగింపు అనంతరం జెండా చెట్టు వద్ద సుబానీ అల్ మస్కూరి పాల్గొని సలాం ఫాతికాని జరిపి ప్రత్యేకంగా అందరి కొరకు దువా చేయడం జరిగింది. తర్వాత అందరికీ గంధం ప్రసాదం పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో కారంచేడు ప్రజలు, పెద్దలు, మహిళలు, పిల్లలు అందరూ పాల్గొని మెహబూబే సుబానీ వారి కృపకు పాత్రలు అయ్యారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుగురు నుంచి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ సూరజ్, జిల్లా రెవెన్యూ అధికారి అర్జీలను స్వీకరించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ లో 152 అర్జీలు అందాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావు లేకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అర్జీదారుని సంతృప్తి ధ్యేయంగా అర్జీల పరిష్కార తీరు ఉండాలని స్పష్టం చేశారు. కనీసం వీళ్ళు చేయొద్దండి అని చెప్పి చేస్తాను చేయకూడదు. నర్సరావు పెట్టు జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం సత్తెనపల్లి పట్టణ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి ఎక్స్చేంజ్ శాఖ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో నాయకులతో సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజల సుధీర్ భార్గవ్ రెడ్డి ర్యాలీగా బయలుదేరి ఎక్స్చేంజ్ శాఖ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి సంబంధిత శాఖ అధికారులకు వినతి పత్రం అందించారు. మద్యాన్ని వెంటనే కాపాడండి, పేద ప్రజల ప్రాణాలను వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రాణాలు తీస్తున్న కల్తీ మద్యాన్ని అరికట్టాలి. ఈరోజు జగన్ పిలుపు మేరకు కల్తీ మద్యం మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వచ్చి వాళ్ళకి మా బాధలు జరుగుతున్న అన్యాయాలు చెప్పడం జరిగింది. దాని మీద యాక్షన్ తీసుకొని కోవడం జరిగింది. మీరు చూస్తుంటే ఇప్పుడు రాష్ట్రం అంతా గత ప్రభుత్వం వచ్చే ఎలక్షన్స్ ముందు వాళ్ళు చెప్పింది, ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, సంపద సృష్టిస్తామని. మరి ఆ సంపద ఈ రకంగా కల్తీ మందు తయారీ మొదలుపెట్టి ఫ్యాక్టరీలు ఒక పరిశ్రమలాగా పెట్టి దాన్ని ఒక మాఫియా నడుపుతూ ఆ రకంగా మరి సంపద సృష్టించుకుంటారో అది గవర్నమెంట్ కాదు, వాళ్ళ పర్సనల్ పాకెట్కి వెళ్తున్నాయి. అట్లా సృష్టిస్తున్నారు కానీ ఎక్కడ ఏ పార్టీకి ఎక్కడ కొత్తగా సంపద సృష్టించేం లేదు. మీరు చూస్తుంటే గత ప్రభుత్వంలో లిక్కర్ని ఒక గవర్నమెంట్ కిందే నడిపి అందరికీ ఒక న్యాయపరంగా మంచి క్వాలిటీ చూసుకొని గవర్నమెంట్ నడిపింది. దానివల్ల ఆల్మోస్ట్ మన గవర్నమెంట్కి 10% పైనే ప్రాఫిట్ ఉందని చూపించారు, 10% దాకా ఉందని చూపించారు. ఇప్పుడు చూస్తే అది 3% పడిపోయింది. అది ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత మొత్తం గవర్నమెంట్ మారగానే మొత్తం అన్ని క్యాన్సిల్ చేసి పాత గవర్నమెంట్ ఉన్న అన్ని రూల్స్ అన్ని క్యాన్సిల్ చేసి బెల్ట్ షాపులు ఓపెన్ చేశారు. దానికి మళ్ళీ రూమ్స్ ఇచ్చారు, రూమ్స్ అలాట్ చేశారు. ఒక ప్రతి ఊళ్ళో బెల్ట్ షాపులు పెట్టారు. వైన్ షాపులకి ఇచ్చిన రూమ్స్ దాదాపుగా ఒక బార్ రెస్టారెంట్ నడుపుతున్నారు. అవి కూడా వాటికి ఎవరు అడిగేది లేదు, దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. మరీ ఎంత ప్రతి ఊళ్ళో చిన్న గ్రామాల్లో రోడ్డుకి ఒక బెల్ట్ షాప్ నడుస్తుంది. 300-400 ఉన్న చిన్న గ్రామాల్లో కూడా 3-4 బెల్ట్ షాపులు ఉన్నాయి.
మంచి మందు ఇస్తా అని చెప్పి జనాలకి ఆశ చూపించి వాళ్ళు తయారు చేసే కల్తీ మందు జనాలకి ఇచ్చి ప్రాణాలు తీసుకుంటారు. దీని ద్వారా ఎంతమంది అమాయక ప్రాణాలు పోతాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. మరి ఇంత అన్యాయం చేయకూడదు. ఇది మొన్న ఇక్కడ కృష్ణా జిల్లాలో కానివ్వండి, చిత్తూరు జిల్లాలో కానివ్వండి, ఉమ్మడి చిత్తూరు జిల్లా కానివ్వండి, బయటపడ్డ తయారీ ఫ్యాక్టరీలు 2 కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పొలిటికల్ లీడర్స్ వాళ్ళే, అంటే క్లియర్గా వాళ్ళే నడుపుతారు. దీని ఒక మాఫియా చేసి వాళ్ళే తయారు చేయటం, దానికి దేశం ముందు తయారు చేసి కల్తీ ముందు చేసి దానికి ఫారెస్ట్ స్టిక్కర్లు అంటించి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రబాబు సురేష్ డిమాండ్ చేశారు. దేశంలోని ప్రతి ఒక్కరూ ఈ దాడిని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చీఫ్ జస్టిస్ పై సుప్రీంకోర్టులో జరిగిన అమానుష దాడికి నిరసనగా సోమవారం నర్సరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకుడు మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిపై మరింత లోతుగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో దళితులందరి మీద జరిగినట్టు మేడం సీజే గవాయ్ గారి మీద దాడి జరిగింది. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. దాడి చేసిన నా పేరు రుద్రబాబు సురేష్ మాదిగ. నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ముందుగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ దళిత ప్రజాస్వామికవాదులందరికీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి తరపు నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు భారతదేశ అత్యున్నత న్యాయస్థాయిమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారి మీద జరిగినటువంటి దాడిని నిరసిస్తూ మందకృష్ణ మాదిగ గారు దక్షిణ భారతదేశ వ్యాప్తంగా ఒక పిలుపునివ్వటం జరిగింది. ఈ రోజు 13వ తారీఖున 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదురు సీజే గవాయ్ గారిపై జరిగినటువంటి దాడికి నిరసనగా దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ రోజు నిరసన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 2 తెలుగు రాష్ట్రాలలో కూడా సీజే గారిపై జరిగినటువంటి దాడికి నిరసనగా ఈ నెల 17వ తారీఖున అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల ఎదుట వందలాది మంది దళిత ప్రజలతోటి మేము మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు కాబట్టి మా నిరసనని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి తెలియజెప్పాలనుకుంటున్నాం. అదే విధంగా భారతదేశం మొత్తం దళితుల మీద దాడులు జరిగితే ఎలా ఉంటుందో, మా దళితుల సత్తా ఏంటో, మా ఆత్మగౌరవ పతాకం ఏంటో నిరూపించుకోవడం కోసం ఈ నెల 23వ తారీఖున చలో అమరావతికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక కేంద్రంలో గాడి తప్పిన విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వంలో ప్రగతి పదంలోకి తీసుకొస్తున్నారు. మార్చల మండలం విజయపూరి సౌత్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత 15 ఏళ్లుగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టకపోవడంతో 400 మంది విద్యార్థులకు 4 టీచర్లతోనే బోధించేవారు. కూటమి ప్రభుత్వం డిఎస్సి ద్వారా 10 మంది నూతన ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలకు కేటాయించింది. దీనితో నూతనంగా నియామక బాధ్యతలు చేపట్టిన ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాంబశివరావు, గుంటూరు జిల్లా నుండి వచ్చాం. ముఖ్యంగా నేను తెలుగు ఉపాధ్యాయుడినండి. గతంలో నేను 2006 నాది అయిపోయింది. ఆ తర్వాత 2017లో ఒకసారి గట్టిగా ప్రయత్నం చేశాను సార్. 2 సార్లు 6 మార్కులో మిస్ అయింది. దానికి కారణం ఏంటంటే తెలుగు మీద చిన్న చూపు. తెలుగు చాలా తక్కువ పోస్టులు ఉంటాయి ఎప్పుడు. ఇదే మొట్టమొదటిసారి 40 పోస్టులు ఇవ్వడం నాకు తెలిసి. నాకు 2006 తర్వాత ఎప్పుడు 10-12 ఉంటాయి. ఆ 10-12లో నేను 1 మార్కులో మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భంగా చాలా మంచి మెగా డిఎస్సి 7 సంవత్సరాల తర్వాత నిర్వహించి చాలా అద్భుతంగా ఉపాధ్యాయుల కొరతను
తీర్చినటువంటి ప్రభుత్వానికి ముందుగా కృతజ్ఞతలు చెబుతూ మాకు ఆ తర్వాత విజయపూర్ సౌత్ గురించి ప్రత్యేకంగా మేము ఎంచుకున్నటువంటి పాఠశాలని కావాలనే ఎంచుకున్నాం. ఎందుకంటే చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం కాబట్టి దీన్ని మేము ఎంచుకున్నాం. దేవుడు మాకు ఇక్కడ అవకాశం కల్పించాడు. సరే దూరం వస్తూ ఉంటే అసలు స్కూల్ ఎక్కడ ఉందో అర్థం కాలేదు. ఇక్కడికి వస్తున్న సందర్భంలో ముందుగా ఇక్కడ కోటి సార్ నేను బాపట్ల నుంచి రావడం జరిగింది. డిఎస్సి 2025కు మరి ఎన్నాళ్ళగానో వేచి ఉండి మరి ప్రిపేర్ అవుతూ దీంట్లో చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇవ్వడం, దాన్ని త్వరగా అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా నోటిఫికేషన్ 150 రోజుల్లోనే పూర్తి చేసి అందరికీ మెరిట్ ప్రాతిపదికన ఎటువంటి లోపాలు లేకుండా మరి కండక్ట్ చేసి మాకందరికీ అపాయింట్మెంట్ లెటర్లో ఇవ్వడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమం తలపెట్టిన ముఖ్యమంత్రి గారికి అలాగే నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే మేము చాలా దూరం నుంచి రావడం జరిగింది. ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటో అనేసి భయపడుతూ వచ్చినప్పుడు మరి ఇక్కడ పల్నాడు జిల్లా ఒప్పిచెర్ల గ్రామ శివారులోని స్వయంభూగా వెలిసిన శ్రీ ధన మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో దేవాలయ ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మరియు దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ, ధన మల్లికార్జునుడికి కలశం ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వేద పండిత శాస్త్రీయ అష్టోత్తర హోమాలతో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ, దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కరుణ పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఒప్పిచెర్ల గ్రామ ప్రజలు మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో భారీ అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకి ఉచిత వాహన సదుపాయాలు సమకూర్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజలు, గ్రామ ప్రజలు, ఒప్పిచెర్ల గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు, మహిళా భక్తులు, మాలధరణ స్వాములు తదితరులు పాల్గొన్నారు. అన్నగారికి 100 రూపాయలు ఇచ్చారండి. శిరోమణి శ్రీవారు ఇచ్చారండి. వారు కుటుంబాలన్నీ కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.